మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు, సభకు వేదికని అలంకరించిన పెద్దలు, సభకు హాజరైన ముస్లిం సోదరులు అందరికీ నా నమస్కారం. అస్సలాము అలైకుం. నేను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నా. నేను 1960 నుంచి అన్ని గవర్నమెంట్ని చూస్తున్నా. ఏ గవర్నమెంట్ కూడా మైనారిటీలకు, మసీదులకు మరమ్మతు కానీ, సుల్తాన్ సార్ కానీ ఇన్ని ఏళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడు కూడా చూడలేదు. 1997లో నేను బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు మేమంతా కలిసి చంద్రబాబు నాయుడు గారిని కలిసాం. సార్, ఇక్కడంతా చాలా పాత మసీదులు ఉన్నాయి, డబ్బులు లేవు సార్ రిపేర్ చేసుకోవడానికి. దాన్ని రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా 25,000 రూపాయలు ఒక మసీదు శాంక్షన్ చేశారు 1997లో. దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత మేము మీట్ చేసి ఆయనకు, సార్ ఇప్పుడు మనం ఏదైనా రూములు కట్టుకోవడానికి డబ్బులు లేవు, మసీదులో శాలరీస్ ఇవ్వడానికే డబ్బులు చాలు, మేము ఒక స్కీమ్ తయారు చేశాం సార్ అని అడిగాను చంద్రబాబు నాయుడు గారు. అన్నారు, ఏం చెప్పండి అంటే, సార్ రివాల్వింగ్ ఫండ్, ఇది ముఖ్యంగా మినిస్టర్ గారు, ఐ వాంట్ అటెన్షన్ ఆఫ్ మినిస్టర్ గారు, మేము రివాల్వింగ్ ఫండ్ అని ఒక ఇంట్రడ్యూస్ చేశాం. అంటే అది లోన్ అన్నమాట. మీరు ఏదైనా ఎక్స్పాన్షన్ చేసుకోవాలన్నా, షాపులు కట్టాలన్నా కూడా మున్సిపల్ అప్రూవల్ చేసుకొని అప్లై చేస్తే ఫుల్ అమౌంట్ గవర్నమెంట్ మైనారిటీ డిపార్ట్మెంట్ ఒక అకౌంట్ నుంచి ఇస్తుంది. దాన్ని ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్లో రీపే చేయాలి. ఎందుకంటే నేను కూడా ఆ మాదిరిగా తీసుకొని రీపే చేసి లజ్జిగల పరిషత్ దగ్గర ఉన్న షాపులందరి మీద 20 లక్షల రూపాయలు లోన్ తీసుకొని మొత్తం టైంలో కట్టేశాను. కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఊళ్ళలో ఉంటే వాళ్ళు కూడా రివాల్వింగ్ ఫండ్ అనేది రఘునాథ్ రెడ్డి గారు దీని మీద కొంచెం శ్రద్ధ చూపించి డబ్బులు ఇచ్చి లోన్ తర్వాత రీపే చేయడానికి మీరు దీన్ని ముఖ్యంగా ఆలోచన చేయాలా. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, కొన్ని ఊర్లలో మసీదుకు 2, 3 షాపులు ఉంటాయి. ఆ షాపులు వాళ్ళకు దేశమాం మొత్తానికి డబ్బులు మీదకే చాలు. దానిపైన మున్సిపల్ ట్యాక్స్ ఎంత ఎక్కువైపోయిందంటే అంత ఎక్కువైపోయింది. ఆ చిన్న మసీదులకు ఉండే చిన్న షాపులకు ఈ మున్సిపల్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేస్తే చాలా బాగుంటుంది. మన రాష్ట్రంలో చిన్న మసీదులకు ఉండే షాపులని ఇప్పుడు మా షాప్ కాంప్లెక్స్ మా మసీదుకు అవసరం లేదు, నేను అడగం కూడా. చిన్న మసీదులు ఉంటాయి ఊర్లలో, వాళ్ళకు మున్సిపల్ ట్యాక్స్ని ఎగ్జామ్షన్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను హృదయపూర్వకంగా